అంతా నాకు అక్కడుంది ఇక్కడుంది నేనైతే హడల్ అని ఇలాంటి మాటలు చెప్పుకుంటేవారు. వీళ్ళంతా ఉత్తర కుమారులే. అలాంటి వారితో స్నేహం చేయకు. పోతా ఒకరు ఉన్నారు, మంచి కట్టుకుపోతావు, నవ్వు జాగ్రత్త అని చెప్తుంది. ఈ నాన్నకు వచ్చింది. కానీ ఇప్పుడు నాకు రథం నడపడానికి సారథి వేరే సారథుండు కదా. ఇప్పుడు వెళ్ళి క్షణకాలంలో ఆ వీరులందరినీ కూడా తెగతార్చి నా గోమండలం తెచ్చుకున్నాను అని ఒక్క మాట అంటున్నాడు. ఇప్పుడు నాకు రథం నడపడానికి నా సౌర్యం తగిన అవకాశం నాలాగా వచ్చింది, కానీ లేదు, సారథి లేడు, అందరు యుద్ధంలో వెళ్ళిపోయారు. ఒక్క సారథి తాను ఉన్నానని ముందుకు వస్తే ఎంత పొంగిపోదునో అని అంటున్నాడు. రథం నడిపేవాడు ఒక్కడుంటే చాలు, కౌరవ సైన్యాన్ని ఓడించడం ఎంతసేపు, ఆవులను క్షణంలో తీసుకొచ్చేరు. ఎంత శౌర్యం ఉంది, సారథి లేడే. శౌర్యం చాలా ఉంది నాకు, సారథి లేడే. కారు 20 లక్షల కారు, నడపడానికి డ్రైవర్ లేదు. డ్రైవర్ ఉంది కదా, ఎన్ని ఊర్లు తిరిగి వస్తున్నాం, ఎన్ని క్షేత్రాలు తిరిగి వస్తున్నాం అని ప్రగల్భాలు పడుతుంటారు. అది వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాన్ని వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అలాంటి వాడు అలా ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏమి నా ప్రారంభం, ఏమి చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాడు ఉత్తర కుమారుడు. నేను వెళ్ళి 2 చేతులతో బాణములు సంధించి కొన్ని వేల బాణములు విడిచిపెట్టేస్తుంటే ఆయన మాట్లాడుతున్నాడు ఉత్తర కుమారుడు. సారథి కనుక ఉంటే నాకు ఇప్పుడు ఉత్తర క్షణంలో వెళ్ళి భీష్మ ద్రోణాదులు యుద్ధం చేయడం తేలిక, తత్తర పడిపోయి పార్కుడు వచ్చాడా అని కళ్ళు విప్పి చూసి కళ్ళు నులుముకొని ఆశ్చర్యపోయేటట్టుగా కౌరవ సైన్యాన్ని తెగతార్చేవాణ్ణి. కానీ సారథి లేడే, ఎలా అని మాట్లాడుకుంటున్నాడు. ఆయన అన్నాడు,